So welcome to Skill Fund channel అండి. సో టుడే HTML సిరీస్ లాస్ట్ డేట్ అండ్ సిరీస్ ఓకే. దీంట్లో వచ్చేసరికి మనం లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసామంటే మల్టీమీడియా ట్యాగ్స్ లో ఆడియోస్, వీడియోస్, ఇమేజెస్ అని చూసాము. సో దీంట్లో వచ్చేసరికి మనకి మ్యాప్ అనేది ఎలా ఫిష్ చేయాలని చూద్దాము. సో మ్యాప్ అనేది మనం బ్రౌజర్ ఎలా ఫిష్ పెడతామంటే మనకి దానికి మనం ఎలాంటి కోడ్ ఏం రాయాల్సిన లేదు. డిఫాల్ట్ గా మనకి దాంట్లో కోడ్ అని ఉంటది. సో అది ఎలా పెడతారంటే గూగుల్లో ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేస్తాం. గూగుల్ ఓపెన్ చేసినాక ఇక్కడ గూగుల్ మ్యాప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ గూగుల్ మ్యాప్ లోపలికెళ్ళినాక ఏదో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేనేం చేస్తాను హైదరాబాద్ సంథింగ్ ఏదో ఒక సెలెక్ట్ చేసుకున్న లొకేషను. దీంట్లోకెళ్ళినాక మనకి షేర్ అనే ఆప్షన్ ఉంటది. ఈ షేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎంబెడే మ్యాప్ ఉంటది. ఈ ఎంబెడే మ్యాప్‌లోకెళ్ళినాక కాపీ హెచ్‌టీఎంఎల్ అంటే మనకి అక్కడ మొత్తం ఐఫ్రేమ్ కోడ్ ఉంటది మనకి. ఈ ఐఫ్రేమ్ కోడ్ మొత్తం కాపీ అయితదనమాట. కాపీ చేసినాక దీన్నేం చేయాలంటే డైరెక్ట్‌గా వి కెన్ ప్రింట్ ఆన్ ది బ్రౌజర్. బ్రౌజర్‌లోకి ప్రింట్ చేయడమే. ప్రింట్ చేసినాక సేవ్ చేసుకొని జస్ట్ వి కెన్ రన్. రన్ చేయంగానే ఇక్కడ మనకేమొస్తదంటే మ్యాప్ అనేది వచ్చేస్తదనమాట. ఓకేనా. ఇక్కడ మనకి మ్యాప్ అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ కావాలంటే మనకి విడ్త్, హైట్ అనేది తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చంటే ఇక్కడ మ్యాప్ మన ఐఫ్రేమ్ వచ్చిన కోడ్‌లో ఇక్కడ విడ్త్, హైట్ అనేది డిఫాల్ట్‌గా ఉంటది. దాన్ని మనం చేంజ్ చేసుకుంటమే. 300 పెట్టుకున్నాను. ఇదొచ్చేసరికి ఒక 350 ఇచ్చాను హైట్. ఇక్కడ చూడండి. ఆ విడ్త్, హైట్ అనేది ఎడుతుంది. ఓకేనా. మనం ఇలా జూమ్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్ కాదు. అదేంటంటే మ్యాప్ లొకేషన్ కరెక్ట్ లొకేషన్ అనేది వస్తదనమాట. అలా మనం మ్యాప్స్ అని ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ టాపిక్ మనకి డివ్ అండ్ స్పాన్ ట్యాగ్స్ అంటారు. ఈ డివ్ అండ్ స్పాన్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇస్ డివ్ ట్యాగ్. ఈ డివ్ ట్యాగ్ దేనికి వాడతామంటే వెన్ వి రైట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ వి కెన్ యూజ్ డివ్ ట్యాగ్. డివ్ ట్యాగ్ వాడతాం. మనకు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి స్టైలింగ్ చెప్పుకోవాలన్నా, ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ మనం మనం రాసుకోవాలనుకున్న ఒకసారి రాసుకోవాలంటే ఒక పేరెంట్ ట్యాగ్ కన్నా మెయింటైన్ చేసుకుంటే మనం డివ్ వాడతాం. అంటే డివ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. డివ్ ఈస్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. వాట్ ఈస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఇక్కడ మనకి కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే డేటా అనేది మనకి న్యూ లైన్‌లో ప్రింట్ చేస్తదనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్‌లో ఏదో కంటెంట్ రాసామనుకో. మళ్ళీ తర్వాత వేరే డివ్ గాని కంటెంట్ రాస్తే అది కింద ప్రింట్ అయితది. ఓకేనా. ఈ డివ్ వల్ల అయితే యూజ్ అంటే మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి మనకి ఒక గ్రూప్ మొత్తానికి ఒక బోర్డర్ స్టైలింగ్ ఇవ్వాలన్నా, ఈ గ్రూప్ మొత్తానికి ఒక బోర్డర్ అనేది ఇచ్చుకోవాలన్నా సరే, లేదా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చుకోవాలన్నా సరే, మనం డివ్ ట్యాగ్ అని యూజ్ చేద్దనమాట. ఓకేనా. మీన్స్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనం రాసుకోవడానికి మనం డివ్ ట్యాగ్ అని వాడతాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను ఒక డివ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తా. బాడీలో జస్ట్ డివ్ సారీ డివ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. ఈ డివ్‌లో ఏదో ఒక h1 ట్యాగ్ రాసాను. HTML H1 CSS H1 జావాస్క్రిప్ట్. ఇప్పుడు నేను రాసాను గదా! ఈ మూడిటికి కలిపి నాకేం చేయాలంటే ఒక బాక్స్ కావాలనుకోండి. మనం స్టైలింగ్ ఇచ్చుకుంటాం. పోనీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ మూడిటికి కలిపి కావాలి. మనకి దానికి సెపరేట్‌గా మనం కలర్ పెట్టుకుంటాం. ఈ మూడిటికి కలిపి మనకు ఒకే కలర్ కావాలంటే జస్ట్ మనం స్టైల్ రాసుకొని స్టైల్ ఈక్వల్ టు బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లోనో రెడ్డిష్ మనకు కావాల్సింది ఇచ్చుకోండి. ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే మూడిటికి కలిపి మనకి వస్తదనమాట. ఒక్క నిమిషం. స్టైల్ స్పెల్లింగ్. ఓకే. ఇప్పుడు చూస్తే మనకి బ్లాక్ మొత్తాన్ని చూసారా కలర్ వచ్చింది.
ఓకేనా. సో, ఇదొచ్చేసరికి మనకి మొత్తం మీకు లైన్ మొత్తానికి ఆక్యుపై అయిద్దనమాట. ఓకేనా. సో, అలా మనకి ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిపి మనం స్టైలింగ్ ఇచ్చుకోవాలంటే రాసుకుంటాం. నార్మల్‌గా ఏంది మనం చేస్తాము, దీనికొక స్టైలింగ్, దీనికో స్టైలింగ్, దీనికో స్టైలింగ్ రాసుకుంటాం. అలా కాకుండా ఈ మూడిటికి కలిపి ఒక స్టైలింగ్, ఒక బోర్డర్ కావాలి, ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే యూజ్ ద డ్యూ ట్యాగ్. నెక్స్ట్ వచ్చేసరికి స్పాన్ ట్యాగ్. ఈ స్పాన్ ట్యాగ్ దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హెచ్1 దినేష్ కుమార్ సంథింగ్ ఏదో కంటెంట్ ఉంది. నాకు ఇక దీంట్లో వచ్చేసరికి దీని స్టైల్ రాస్తాను. ఏమని? స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని రాశాను. సో, అప్పుడు నాకేమవుతది? సో, 2 అంటే దినేష్, కుమార్ 2 కలిపి నాకు రెడ్ కలర్ వస్తది. ఇప్పుడు నాకేం చేయాలంటే దినేష్ అనేది ఒక కలర్ కావాలి. కుమార్ అనేది ఒక కలర్ కావాలి. ఒక గ్రీన్ కలర్, వేరే కలర్ కావాలి. సో, అంటే మనకి ఇలా మనకి సెపరేట్‌గా ఈ లెటర్ మాత్రం వేరే కలర్ కావాలంటే వి యూజ్ అనదర్ ట్యాగ్. ఓకేనా. సో, అనదర్ ట్యాగ్ రాయాలి కాబట్టి మనం ఏదో ఒక ట్యాగ్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేనేం చేశాను, ఇంకో హెచ్1 ట్యాగ్ రాసి కుమార్ అని రాసా. కుమార్ అని రాసా. ఏమైతది? సో, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది దినేష్, ఇది కుమార్ గదా! ఇప్పుడు దీనికి కలర్ పెడతాం. స్టైల్ ఈక్వల్ టు కలర్ గ్రీన్ పెట్టాను. మనకేమొస్తది 2 ఒకే లైన్‌లో రాసాం కాబట్టి, సో, ఇదేమో కలరు, ఇదొక కలర్ వస్తదనుకుంటాం. బట్ ఇక్కడ మనకేమవుతుంది ఇది హెచ్1 ట్యాగ్, ఇది కూడా హెచ్1 ట్యాగ్. సో, హెచ్1 ట్యాగ్స్ ఇయన్నీ ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. హెచ్1 గాని, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ గాని ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇవేం చేస్తాయంటే, సో, మనకు అవుట్‌పుట్ అనేది న్యూ లైన్‌లో ప్రింట్ చేస్తాయి. మీకు కంటెంట్ చిన్నగున్నా సరే మనకి అవుట్‌పుట్ ఏమవుతుందంటే న్యూ లైన్‌లో ప్రింట్ అవుతది. సో, అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్‌హెచ్1 ట్యాగ్స్ రాసినా ప్రతి ఒక్కటి న్యూ లైన్‌లో ప్రింట్ అవుతూ వస్తది. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా న్యూ లైన్‌లో ప్రింట్ అవుతూ వస్తదనమాట. ఓకేనా. సో, ఇలా పక్క పక్కన ప్రింట్ అవ్వాలంటే మనం ఏం యూజ్ చేసుకోవాలంటే, సో, ఇన్ లెవెల్ ఎలిమెంట్స్ అని వాడుకోవాలి. సో, దానికి మనం ఇక్కడ ఏం వాడతామంటే స్పాన్ ట్యాగ్ వాడతాం. ఎప్పుడైతే స్పాన్ ట్యాగ్ వాడితే అదేమవుతుంది పక్కన ప్రింట్ అవుతుంది. సో, స్పాన్ అని వాడా. ఇప్పుడు నాకది ఎక్కడ ప్రింట్ అవుతుంది? పక్కన ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో, అలా మనం ఏది కావాలంటే అది అలా మనం పక్కకి ప్రింట్ చేసుకోవడానికి మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్1 అని రాసి ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అని రాసాను. దీనికొక కలర్ కావాలి. ఓకేనా. అప్పుడు మనకేమొస్తది? గ్రీన్ కలర్ వస్తది. దీనికి అవుట్‌పుట్ వస్తది కదా! ఈ అవుట్‌పుట్ నాకు వేరే కలర్ కావాలి. అంటే ఏం చేయాలి ఇక్కడ? దీని లోపల స్పాన్ ట్యాగ్ రాసుకొని, దీనికి కూడా మనం స్టైలింగ్ ఇచ్చుకుంటాం. ఓకేనా. సో, అక్కడ హెచ్1 ట్యాగ్ రాస్తే ఏమవుతది? కింద ప్రింట్ అయితది. ఎందుకంటే హెచ్1 ట్యాగ్స్ అని ఏమనుకుంటున్నాము? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి అవి క్రిందకొస్తాయి. సో, ఇక్కడ చూడండి అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ లోపల ఏం రాయలే కదా! ఒక 30 ఎంతో ఒకటి రాసి అక్కడ చూడండి వస్తుంది. ఓకేనా. సో, ఇలా మనకి డేటా అనేది పక్క పక్కన ప్రింట్ చేసుకోవడానికి స్పాన్ ట్యాగ్ వాడతాము. డ్యూ ట్యాగ్ ఏంటంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి మన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి ఒక పేరెంట్ ట్యాగ్ చేసుకొని దాని సమ్ స్టైలింగ్ ఇచ్చుకోవడానికి కానీ, మన పేరెంట్ ట్యాగ్‌లా వాడుకోవడానికి డ్యూ ట్యాగ్ అని వాడుకుంటాం అనమాట. సో, దట్ ఈస్ డ్యూ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్. అండ్ వి హావ్ సమ్ మెటా ట్యాగ్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మెటా ట్యాగ్ అనేది ఒకటుంది. ఓకేనా. సో, ఈ మెటా ట్యాగ్ దేనికంటే మెటా ట్యాగ్ యూజ్డ్ టు మెటా ట్యాగ్. మెటా ట్యాగ్ దేనికంటే మెటా ట్యాగ్ give the some meta information from the browser. Meta from information from the browser. సో, బ్రౌజర్ యొక్క లేదా మన పేజ్ యొక్క మెటా ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఆహ్, ఆథర్ నేమ్ ఏంటి? లైక్ ఆథర్ నేమ్ ఏంటి? అలాగే కీవర్డ్స్ ఏంటి? ఓకేనా. అలాగే దాన్నొక మన వెబ్‌సైట్ దేనికి డిజైన్ చేస్తున్నాం దాన్నొక డిస్క్రిప్షన్.
ఓకేనా. సో, ఇలాగ మన సమ్ ఇన్ఫర్మేషన్, మెటా ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఈ మెటా ఇన్ఫర్మేషన్ మనకు బ్రౌజర్‌లోని ప్రింట్ అవ్వదు. సో, నెక్స్ట్ అలాగే వ్యూ పోర్ట్ అంటాం. ఈ వ్యూ పోర్ట్ ఎందుకంటే, సో, మనకి ఏ డివైస్‌లో అయినా మనకి మన బ్రౌజర్‌ని ఫిట్ అవ్వడానికి వ్యూ పోర్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మెటా క్యారెట్ సెట్ V2A8 అని ఉంది. దేనికి వాడతామంటే, సో, ఏదైతే మన బ్రౌజర్‌లో కంటెంట్ డిస్‌ప్లే అవ్వాలో ఒక ప్రాపర్ మేనర్‌లో ప్రింట్ అవ్వాలి. సో, మీన్స్ మనకి ఏదైతే యూజర్ అండర్‌స్టాండింగ్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ డేటా. ఓకేనా. సో, ఏదైతే మనకి క్యారెక్టర్సే కదా మనం యూజర్ అండర్‌స్టాండ్ చేసుకునేది. సో, ఆ డేటాలోకి మనకు ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే సర్వర్ ఏం చేస్తదంటే రా డేటా పంపిస్తది. అది బైనరీ ఫార్మాట్‌లో ఉంటది. అది మనకు అర్థం కాదు. సో, అది మనకొక యూజర్ ఫార్మ్ అంటే మీన్స్ యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ అవ్వాలంటే ఈ యూటీఎఫ్-8 అనే కోడ్ యూజ్ చేసుకొని మనం ప్రాపర్‌గా మన డేటాను డిస్ప్లే చేసుకుంటాం. అలాగే ఇక వ్యూ పోర్ట్ ఉండేది. ఈ వ్యూ పోర్ట్ ఏంటికంటే మన ఏదైతే బ్రౌజర్ క్రియేట్ చేస్తామో, వెబ్‌సైట్ క్రియేట్ చేస్తున్నామో, ఈ వెబ్‌సైట్ అనేది మనకి అన్ని బ్రౌజర్‌కి ఫిట్ అవ్వడానికి మనం ఈ వ్యూ పోర్ట్ పెట్టుకుంటాం. అలాగే కొన్ని రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్ చేసిందెవరు? ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఏం చేస్తాం? నేమ్ ఈక్వల్ టు ఆథర్. ఆథర్ నుంచి సో, కంటెంట్ ప్లేస్‌లో ఆథర్ ఒక నేమ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్ చేసింది నేనే కాబట్టి దినేష్ అని నా నేమ్ రాసుకుంటున్నా. ఓకేనా. సో, అలా కాకుండా ఇంకా ఏంటంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంకోటి ఏం రాస్తానంటే, సో, ఈ వెబ్‌సైట్ దేనికి బిల్డ్ చేసాము? ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఏం చేయాలి? మెటా నేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ పెట్టి కంటెంట్ ఈక్వల్ టు సమ్ కంటెంట్ ఏదో ఒకటి. ఏంటి దిస్ ఈజ్ మెటా ట్యాగ్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అలా రాసుకుంటాం. వెబ్‌సైట్స్ ఇన్ఫర్మేషన్ రాస్తాం. ఓకేనా. సో, నెక్స్ట్ మిగతాలో ఏంటంటే కీవర్డ్స్ రాస్తాం. కీవర్డ్స్ ఏంటంటే ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్స్ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ అంటే ఏంటి? సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ అని నొక్కితే మన యూట్యూబ్ సైట్ అని ఓపెన్ అవుతుంది గదా! సో, అలాగే వచ్చేసరికి ఏంటంటే అమెజాన్ అంటే అమెజాన్ సైట్ అలా ఓపెన్ అవుతుంది గదా! సో, అలాగే మన వెబ్ పేజ్ ఏదైతే ఉందో సమ్ ఒక కీవర్డ్‌తో మనం టైప్ చేయగానే కీవర్డ్ ఓపెన్ అవ్వాలి. సో, అలా చేయాలంటే మనకేం చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు. సో, అలా సెట్ చేయాలంటే మనకి ఏదో డెవలపర్ అన్నవాడు కొన్ని కీవర్డ్స్ చెప్తాడు. ఆ కీవర్డ్స్ మనం సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్ అనేది శాంపుల్ పేజెస్ అని నొక్కితే ఓపెన్ అవ్వాలి. లేదంటే స్కిల్ ఫండెడ్ అని టైప్ చేయంగానే వెబ్‌సైట్ ఓపెన్ అవ్వాలి. ఓకేనా. సో, అలా నీకు ఏదైతే కీవర్డ్స్ కావాలనుకుంటున్నావో ఆ కీవర్డ్స్ పెడితే సో, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మనకి ఆ కీవర్డ్‌ని ఎస్‌ఈఓ కింద సెట్ చేస్తారనమాట. ఓకేనా. సో, అలా మనం మెటా యూజ్ చేసుకొని సమ్ మెటా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటారనమాట. సో, దట్ ఈస్ యూజ్ ఆఫ్ మెటా ట్యాగ్. సో, అర్థమైందా? మేజర్‌గా మెటా ట్యాగ్ అంటే ఏంటి? డివ్ ట్యాగ్ అంటే ఏంటి? స్పాన్ ట్యాగ్ అంటే ఏంటి? ఓకేనా. సో, బేసిక్‌గా డివ్ అండ్ స్పాన్ అంటే డివ్ ఈస్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ విచ్ కెన్ యూజ్ టు రైట్ ద మల్టిపుల్ ట్యాగ్స్ వితిన్ దట్. ఓకేనా. అండ్ స్పాన్ ట్యాగ్ ఎందుకు వితిన్ ద ఇన్‌లైన్‌లో మనకి డేటా ప్రింట్ చేసుకోవడానికి మనం స్పాన్ ట్యాగ్ అని వాడుకుంటాం అనమాట. ఓకేనా. సో, దట్ ఈస్ డివ్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్. ఓకేనా. సో, దీంతో మనకి హెచ్‌టీఎంఎల్ అనేది కాన్సెప్ట్స్ ఫినిష్ అయినాయి. సో, నెక్స్ట్ సీరీస్ మనకి సీఎస్ఎస్ అనేది ఉంటది. సో, ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.